నాకు హెచ్ఐవి ఉందని తెలిసింది. దాంతో కూతురు పుట్టిన తర్వాత ఇక పిల్లలు పుట్టకుండా వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాను. పూణేకు చెందిన సోమేష్, రజనీ జీవితాలు వారి కూతురు శ్రద్ధ చుట్టూనే అల్లుకున్నాయి. కష్టాలు, బాధలు పడుతున్న వారి చీకటి జీవితాల్లో వెలుగు వారి అమ్మాయే. దురదృష్టవశాత్తు ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదంలో వారి కుమార్తె మరణించింది. ఇక మా జీవితం శూన్యం అనిపించింది. నేను గర్భంతో ఉన్నప్పుడు నాకు ఎయిడ్స్ ఉన్నట్టు తెలిసింది. కేవలం మా కుమార్తె కోసమే మేం బతికాం. మేము ప్రాణాలతో ఉన్నామంటే మా అమ్మాయి కోసమే. మా కంటి దీపం, ఆశల వెలుగు అయిన మా అమ్మాయే చనిపోయిన తర్వాత ఇక మేం ఎవరి కోసం జీవించాలి, ఎందుకు బతకాలి? నా కూతురంటే నాకు పంచప్రాణాలు. నా కూతురు చనిపోయాక నా జీవితంలో ఇక ఏమీ మిగలేదు. ఒక్కొక్క రోజు ఒక యుగంలా గడుస్తోంది సోమేష్, రజనీలకు. ఇంట్లో ఎక్కడ చూసినా మా పాపే కనిపిస్తోంది. ఇంట్లో పాప ఒక గదిలో నుంచి మరో గదిలోకి పరిగెత్తడం ఇంకా నా కళ్లకు కనిపిస్తూనే ఉంది. ఏ వస్తువు చూసినా పాప జ్ఞాపకాలే. ఆ బాధ భరించలేక ఆ ఇల్లు అమ్మేశాం, బండి కూడా అమ్మేశాం. మాకు వాటి అవసరం ఇక లేదనిపించింది. ఏదో బతకడం కోసం తింటున్నాం, నిద్రపోతున్నాం, అంతే. జీవోత్సవాల్లా బతుకుతున్నాం. మరో బిడ్డను కనాలని ఆ దంపతులు అనుకున్నారు. కానీ రెండవసారి గర్భం దాల్చటంలో అనేక ఇబ్బందులున్నాయి. మొదట పిల్లలు పుట్టకుండా చేయించుకున్న ఆపరేషన్ రివర్స్ చేయించుకోవాలని డాక్టర్ చెప్పాడు. ఆ ఆపరేషన్ విజయవంతం అవుతుందా లేదా అన్నది తర్వాత చూడాలి. నాకు ఎయిడ్స్ ఉండటం నన్ను మరింత భయపెట్టింది. ఒకవేళ మాకు పుట్టబోయే బిడ్డ కూడా హెచ్ఐవి పాజిటివ్ అయితే ఎలా? ఏం చేయాలి? బిడ్డను కనాలన్న గాఢమైన కోరిక సోమేష్ ను వేసెక్టమీ ఆపరేషన్ కు రివర్స్ ఆపరేషన్ చేయించుకునేలా చేసింది. ఆపరేషన్ విజయవంతమైంది. కానీ అనుమానాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఆ సమయంలోనే రజనీ పొరుగున ఉండే క్రిస్టియన్ సదాపతి ఆమెను దాపోలీలోని వినియాడ్ చర్చికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. చర్చికి వెళ్లిన నాకు చాలా సంతోషంగా, మనశ్శాంతిగా అనిపించింది. నిరాశతో నిండిన నా జీవితంలో కొత్త ఆశ కలిగింది. మా జీవితాల్లో ఏదో మంచి జరగబోతోంది అనిపించింది. నాకు ఎంతో సంతోషం కలిగింది. యేసు ప్రభువును స్వీకరించినట్లయితే అంతా మంచే జరుగుతుందని అనిపించింది. దృఢ విశ్వాసంతో ఇక నుంచి చర్చికి క్రమం తప్పకుండా రావాలి, చర్చిలో ప్రభు వాక్యాలను వినాలి అని నిర్ణయించుకున్నాం. దాదాపు 1 సంవత్సరం తర్వాత రజని గర్భవతి అయింది. తన భార్య చర్చికి వెళ్లటం మొదలుపెట్టిన తర్వాత తమ జీవితంలో ఒక అద్భుతం జరిగిందని సోమేష్ కు ఖచ్చితంగా తెలుసు. అతని హృదయంలో కూడా ఎంతో మార్పు వచ్చింది. ఓ పక్క సంతోషంగానే ఉన్నా మరో పక్క భయంగా కూడా ఉంది. పుట్టబోయే బిడ్డకు ఎక్కడ హెచ్ఐవి సోకుతోందని భయం. నా భార్య గర్భవతి కావటమే ఒక అద్భుతం. ఆ అద్భుతం యేసుక్రీస్తు వల్లే సాధ్యపడింది. కానీ నా బిడ్డ హెచ్ఐవి పాజిటివ్ కాదనే విషయాన్ని డాక్టర్ కూడా ఖచ్చితంగా నమ్మకంగా చెప్పలేకపోతున్నాడు. నేను కూడా చర్చికి వెళ్లటం మొదలుపెట్టాను. ఎన్నో అనుమానాలతో సతమతమవుతున్న వారి హృదయాలకు చర్చిలోని ప్రతి సందేశమూ ఊరటనిచ్చింది. చర్చిలో పాస్టర్ చేస్తున్న బోధన నా ఒకటి కోసమే అనిపించేది. దేవుడు నాతోనే మాట్లాడుతున్నట్టుగా అనిపించేది. బైబిల్లో ఒక వాక్యం ఉంది, విశ్వాసంతో ప్రభువును అడగండి, ఆయన తప్పక అనుగ్రహిస్తాడు. ఆ వాక్యం యేసుక్రీస్తు పట్ల నా నమ్మకం పెరగడానికి ఎంతో ప్రోత్సహించింది. అప్పటి నుండి వారు ప్రతిరోజు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. 9 నెలల తర్వాత మొదటిసారి నా బిడ్డను చూసినప్పుడు యేసుప్రభువు నాకొక బహుమతి ఇచ్చాడనిపించింది. ఆ బహుమతి ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత గొప్పది, విలువైనది. దీని తర్వాత ఆయన నాకేమీ ఇవ్వకపోయినా పర్వాలేదు. నా బిడ్డను పొందిన తర్వాత జీవితంలో ఇక నాకు ఏమీ అవసరం లేదు. నా కొడుకు ఆశీష్ను చూశాను. మొదట ఆ ప్రభువుకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఏడిచాను. బాధతో కాదు, సంతోషంతో నా కంట కన్నీళ్లొచ్చాయి. నెల రోజుల తర్వాత బిడ్డ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి వివిధ పరీక్షలు చేశారు. ఆ పరీక్షల ఫలితాలు తెలిసాక వారి మనసులోని భయాలన్నీ పటాపంచలయ్యాయి. బిడ్డ హెచ్ఐవి నెగిటివ్ అని తెలిసింది. రిపోర్టులో నెగిటివ్ అని తెలియగానే సంతోషం పట్టలేకపోయాను. ఇప్పటి వరకు నేను పడిన భయం మొత్తం ఒక్కసారిగా మాయమైంది. అన్ని సమస్యలను యేసుక్రీస్తు పరిష్కరించాడు. ఇక దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కృతజ్ఞత నిండిన హృదయాలతో సోమేష్, రజనీలు యేసుక్రీస్తు ఆదేశాన్ని అనుసరించారు. బాప్తిస్మం తీసుకున్నారు. నా జీవితంలో యేసు తప్ప ఇంకేమీ అవసరం లేదు. జీవితంలో ఇంకేమీ దక్కకపోయినా పర్వాలేదు, యేసు మాత్రం కావాలి. ప్రభువును సంపూర్ణంగా అనుసరించాలని అనుకున్నాను. అందుకే బాప్తిస్మం తీసుకున్నాను. జీవితాంతం ప్రభువునే నమ్ముకోవాలని నిర్ణయించుకున్నాను.
యేసు ప్రభు వాక్యాలు నా గుండెల్లో ఉండిపోవాలని కోరుకున్నాను. జీవితాంతం ప్రభువునే అనుసరించాలని మేము నిర్ణయించుకున్నాం. సోమేష్, రజని, ఆశిష్యుల జీవితాలు ఇప్పుడు యేసుక్రీస్తు చుట్టూ తిరుగుతున్నాయి. ఈ జీవితం నుంచి శాశ్వతమైన పరలోకానికి తమను యేసుక్రీస్తు తీసుకువెళ్తాడని వారు గాఢంగా విశ్వసిస్తున్నారు. అసాధ్యం అనుకున్న విషయాన్ని సాధ్యం చేసి చూపించాడు ఆ యేసు ప్రభువు. మేము పోగొట్టుకున్నవన్నీ మాకు తిరిగి దక్కాయి. మా చిరకాల కోరికను ప్రభువు తీర్చాడు. కొడుకు కావాలని కోరుకున్నాము. కుమార్తె స్థానంలో ఆ ప్రభువు మాకు కొడుకును ప్రసాదించాడు. గతంలో అమ్మేసిన ఇల్లు, మా వాహనం మాకు తిరిగి దక్కాయి. మా జీవితాల్లో వెలుగు నింపిన ఆ ప్రభువుకు మేము జీవితాంతం కృతజ్ఞులుగా ఉంటాం.